పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన నా సహచర మంత్రి సోదరుడు శ్రీ నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. గతంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ గారు అందించిన సేవలను గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఈ కొత్త బాధ్యతలలో ఆయన సంపూర్ణ సఫలీకృతులు కావాలని, మన కూటమి స్ఫూర్తిని మరింత సమర్థంగా కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నారని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అదేవిధంగా టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం మరియు పార్టీల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు రాధారం రాజలింగం అనే నేను ఈ రోజు సూటిగా హెచ్చరిస్తున్నాను. అరే శ్రీనివాస్ యాదవ్, ఒకటి గుర్తుపెట్టుకో, మాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు విలువలతో కూడిన రాజకీయం మరియు అడుగడుగున సంస్కారం నేర్పారు. ఎల్జీ వారు ఎంత రెచ్చగొట్టినా, ఎంత నీచంగా మాట్లాడినా నిబ్బరంగా ఉండటం మాకు అలవాటు. ఒకవేళ పొరపాటున మేము ఎవరినైనా మాట అన్నా, క్రమశిక్షణ తప్పినా మా నాయకుడి దగ్గర నుండి మాకు వెంటనే లెటర్ వచ్చేస్తుంది. అంతటి జవాబుదారీతనం ఉన్న సైనికులం మేము. రాజకీయాల్లో విమర్శలు ఉండాలి, కానీ అవి వ్యక్తిగత దూషణలకు దారితీయకూడదనేది మా సిద్ధాంతం. అయితే మా ఈ సంస్కారాన్ని చూసి మేము చేతగాని వాళ్ళమని మాత్రం పొరపడకు. ప్రజాక్షేత్రంలో పద్ధతిగా ఉంటే ప్రాణమిస్తాం, కానీ హద్దులు దాటి మా నాయకుడిని కానీ సిద్ధాంతాలను కానీ విమర్శిస్తే మాత్రం రాధారం రాజలింగం నేతృత్వంలో జన సైనికుల ప్రతిఘటన ఎలా ఉంటుందో మీకు త్వరలోనే అర్థమవుతుంది. నోరుంది కదా అని వాగితే సహించే రోజులు పోయాయి. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఎవడు పడితే వాడు కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్లో ఎమ్మెల్యే స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో వారి పేరు ప్రస్తావన చేస్తే కేవలం వీళ్ళందరూ కూడా ఒక పబ్లిసిటీ స్టంటు, వాళ్ళకి ఫాలోవర్స్ పెరుగుతారు, వేరే వాళ్ళ గురించి మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మోదీ గారి నాయకత్వంలో వారి నేతృత్వంలో భారతదేశం మొత్తం వారి వైపు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి వైపు. ఈరోజు వారి గురించి మాట్లాడితే పబ్లిసిటీ వస్తున్న ఉద్దేశంతో ఎవరు పడితే ఆ లుచ్చల మాటలు మాట్లాడుతున్నారు. బాబు, పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీని ఇదే హైదరాబాద్లో తెలంగాణ గడ్డ పైన స్థాపించారు పార్టీని. వారితో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీరామ్ చరణ్ గారు, నిహారిక గారి వ్యక్తిగత జీవితాలను స్టాండప్ కామెడీ పేరిట కించపరుస్తూ అనుదీప్ కటికాల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ అనుదీప్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై శ్రీ సజ్జనార్ గారు స్పందించి వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే మరికొంతమంది స్టార్టప్ కమెడియన్స్ సైతం మెగా ఫ్యామిలీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీపై వ్యక్తిగత దూషణలకు ఎవరు పాల్పడినా వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రమణం స్వామినాయుడు వ్యవస్థాపక అధ్యక్షుడు, అఖిల భారత చిరంజీవి యువత, వేల్పుల వెంకటేష్ అధ్యక్షుడు, తెలంగాణ చిరంజీవి యువత.